దూసుకు వెళుతుంది. ముఖ్యంగా పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్న జగన్మోహన్ రెడ్డి తాను సింహాన్ని సింగిల్గానే వస్తానని, మిగతా పార్టీలన్నీ కలిసి ఎన్ని వచ్చినా తనను ఏమీ చేయలేని ధీమా వ్యక్తం చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే తమ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని, ప్రజలకు మంచి చేశామనే నమ్మకం మీకుంటే మేము కలిసి వస్తే మీకు భయమేంటని ప్రతిపక్ష కూటమి కౌంటర్ ఇస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వస్తుంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఎందుకు ఏకమవుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి అన్న వైసీపీ అన్న భయపడుతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? తామే గెలుస్తామంటున్న వైసీపీ ప్రభుత్వ ధీమా ఏంటి? టీడీపీ జనసేన బీజేపీ కూటమి మరోసారి విజయ బావుట ఎగరవేనుందా? ఇదే అంశం మీద ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుకర్ గారు, అదేవిధంగా టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. జేఎస్పీ స్పోక్స్ పర్సన్ రేగిడి లక్ష్మారావు గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. కాపు సంక్షేమ నాయకులు జనార్దన్ గారు, చందు జనార్దన్ గారు కూడా అందుబాటులోకి వస్తారు. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. ముందుగా వేల్పూరి శ్రీనివాసరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఎంతో వాడి వేడిగా సాగుతున్న వేళ ఇప్పుడు సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి గారు అటు హోరెత్తిస్తుంటే, ప్రతిపక్ష పార్టీలకి ఇప్పుడు మొన్నటి వరకు టీడీపీ జనసేన కలిసి వెళ్తుంటే ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అయింది. దీన్ని ఎలా చూడాలంటారు? రానున్న ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అంటారు? ఆంధ్రప్రదేశ్లో రేపు ఎన్నికలు చాలా, అంటే భారతదేశంలోనే చాలా కాస్ట్లీ ఎన్నికలు అనమాట. దగ్గర 10,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా దగ్గర 10,000 కోట్లు ఖర్చు పెట్టారన్నమాట. అంతకన్నా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా ఇవాళ మద్యము, అదేవిధంగా మనీతోనే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరిగేటువంటి పరిస్థితులుగా మనకు కనపడుతుంది. అయితే పొత్తుల అంశం వచ్చేసరికి మరి బీజేపీ కానీ, అదేవిధంగా జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ మరి ఒకే లైన్ తీసుకుని రాష్ట్రం కోసం అని చెప్పేసి వాళ్ళు వెళ్తాం అయింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా అధికార పార్టీ కాబట్టి, మరి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆయన ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేశారో అవన్నీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాను అనేటువంటిది ప్రజల్ని చెప్తే వాళ్ళు కన్విన్స్ అయితే తప్పితే ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిగారు షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఆవిడ కూడా నిన్న స్వయంగా ఆవిడ చెబుతున్నారు 600 కోట్ల రూపాయలు సిద్ధం సభలకు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? మీరు వాళ్ళ మీద ఎందుకు ఈడీ సిబిఐ కూడా మీరు వాళ్ళ మీద దాడి చేయట్లేదు అని చెప్పేసి ఆవిడ కూడా ప్రశ్నించడం జరిగిందన్నమాట. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా చాలా విఘ్నులు కాబట్టి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి మాత్రం వచ్చింది. రాష్ట్రంలో ఏదేమైనా కూడా రాజకీయ పార్టీలు మరి ఇవాళ ఒక అరాచకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయి రాజకీయాలు. గతంలో ఉందాతనంతో ఉండేవి. వాళ్ళంతా కూడా వ్యక్తిగతమైనటువంటి ద్వేషము, అదేవిధంగా దాడులు, మరి అదేవిధంగా హత్యలు చేయటము, ఇవన్నీ కూడా ఏదో సామాన్యంగా జరిగేటువంటి పరిస్థితిగా ఇవాళ రాజకీయాల్లో వచ్చిన, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందనేది మనం చెప్పుకోవచ్చు. మరి ఏది ఏమైనా కూడా రేపు ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మరి గతంలో ఉన్నటువంటి టిఎన్ శేషన్ గారు ఏ విధంగా మరి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారో ఆ విధంగా ఎన్నికల కమిషను ఉక్కుపాదం మోపితే తప్పితే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రశాంతమైనటువంటి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా కనపడుతుందన్నమాట. రాజకీయ పార్టీలు కూడా చాలా సంయమనం పాటించాలి. ఎక్కడా కూడా వ్యక్తిగతమైన దోషణలు కానీ, కుల మత ప్రాంతాలని రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు కానీ ఎవరు చేసినా కూడా దాని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుని ఒక కంట్రోల్ చేస్తే తప్పితే మరి పోలీస్ అధికారులు కూడా పూర్తిగా రాజకీయ కార్యకర్తలాగా మారటం కూడా మనం చూస్తున్నాం. మరి ఇట్లా మన తెలంగాణలో ఏ విధంగా అయితే మొన్న ఎన్నికల్లో పోలీసు అధికారులని వాళ్ళందరినీ కూడా మరి పార్టీలకి తొత్తులుగా ఉండేటువంటి వాళ్ళని ఏ విధంగా మార్చారో పెద్ద ఎత్తున, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు డీజీపీ దగ్గర నుంచి మరి అందరూ అధికారులని వీళ్ళందరినీ కూడా మార్చితే తప్పితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరిగేటువంటి పరిస్థితి లేదు. సజావుగా జరిగితే